ఐఏఎస్ ప్రిపరేషన్‌లో చాట్‌జీపీటీని కానీ, పెర్‌ప్లెక్సిటీ కానీ, జెమినీ ఏఐ కానీ, లేకపోతే నోట్‌బుక్ ఎల్ఎం కానీ, ఇలా అనేకమైన వాటిని స్టూడెంట్స్ ఉపయోగిస్తూ ఉంటారు. ఒక్కసారి మీరు కనుక చాట్‌జీపీటీ లాంటి వాటికి వెళ్తే కనుక అది ఏదైనా సరే, మీరు ఏ క్వెషన్ ఇవ్వండి, ఆన్సర్స్ ఇవ్వండి, లేతే సినాప్సిస్ అడగండి, క్లాస్ జిస్ట్ అడగండి, ఒక పాత ఓల్డ్ క్వెషన్ పేపర్‌లో క్వెషన్ తీసుకొచ్చి ఇస్తే ఆన్సర్ ఇవ్వమంటే ఇస్తుంది. ఎన్ని పదాల్లో ఇవ్వమంటే అన్ని పదాల్లో ఇస్తుంది. మీకు ఎలా కావాలంటే అలా ఇస్తుంది. జిస్ట్ కావాలా, బుల్లెట్ పాయింట్స్ కావాలా, ఇన్ఫోగ్రాఫిక్స్ కావాలా, లేకపోతే కనుక ఫ్లో చార్ట్ కావాలా, మరొకటి కావాలా, ఏది కావాలంటే అది ఇచ్చి తీరుతుంది. కానీ ఇక్కడే స్టూడెంట్స్ నాకు తెలిసినంత వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకో చెప్తాను మీకు. ఒకసారిగా క్విక్‌గా ఇన్ఫర్మేషన్ మీకొచ్చినప్పుడు మీరేమనుకుంటారంటే, నా ప్రిపరేషన్ అయిపోయిందనుకుంటారు. అంతకన్నా శుద్ధ భ్రమ ఈ భూప్రపంచంలో లేదు. మీ యొక్క కంప్యూటర్‌లో ఒక ఇన్ఫోగ్రాఫిక్సో, మీ యొక్క సెల్ ఫోన్‌లోకి ఒక ఫ్లో చార్టో, మీ యొక్క సెల్ ఫోన్‌లోకి ఒక ఇన్ఫర్మేషన్, ఒక ఆన్సర్ వస్తేనో సరిపోదు. అది మీ బ్రెయిన్‌లోకి రావాల్సిందే. విచిత్రం ఏంటంటే, మళ్ళీ చెప్తున్నాను. మీరు కనుక ఇలాంటి వాటిని భ్రమల్లో పడితే, అంటే ఏంటంటే నా ప్రిపరేషన్ అయిపోయిందబ్బా, నాకు ఇన్ఫర్మేషన్ వచ్చేసిందబ్బా, నాకు అద్భుతం అబ్బా అనుకుంటే కనుక కాదు. మీరు ఒక న్యూస్ పేపర్ ఆర్టికల్ని కనుక, చాలామంది స్టూడెంట్స్, నేను న్యూస్ పేపర్ ఆర్టికల్స్ని చేతిరాతతో రాసి స్టూడెంట్స్కి ఇస్తాను. నన్ను ఒకళ్ళిద్దరు స్టూడెంట్స్ విమర్శించారు యాక్చువల్గా. మీరు చేతిరాత రాస్తారేంటి సార్, మీరు దిమాగ్ ఖరాబ్ అయిందా, మీరేనా పాత రాతి యుగంలో ఉన్నారా, చక్కగా నోట్బుక్ ఎల్ఎంకో లేకపోతే కనుక చాట్‌జీపీటీకో ఇస్తే కనుక జిస్ట్ ఇస్తుంది. అబ్బచ్చా, మాకు తెలదు మరి ఆ విషయం. విచిత్రం ఏంటంటే, నా చేతి రాతతో రాస్తే నాకు చాలా లాభాలున్నాయి. అందులో ఒకటేంటంటే, నా హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ అవుతోంది. రెండవది ఏంటంటే, నా యొక్క ఎబిలిటీ టు రైట్ పెరుగుతోంది. ఇంకోటేంటంటే, నేను రాస్తున్నప్పుడు ఆలోచిస్తున్నాను. నా బ్రెయిన్ షార్ప్ అవుతోంది. ఇంకోటేంటంటే, నేను రాస్తున్నప్పుడు ఏది రాయాలో ముందు, ఏ తర్వాత రాయాలో అర్థం చేసుకుంటూ రాస్తాను. నా కాంప్రహెన్షన్ ఎబిలిటీ పెరుగుతోంది. అంత మాత్రమే కాదు, నేను రాస్తున్నప్పుడు అక్కడ ఏది ఇంపార్టెంటో, ఏది అన్‌ఇంపార్టెంటో, ఏది ప్రయారిటీయో, ఏది ఎగ్జామ్‌కి ఇంపార్టెంటో, ఏది కాదో లాంటివన్నీ చేస్తున్నాను. ఎవరో ఇంకొక చాట్‌జీపీటీ చేసిన షార్ట్ కట్స్ ఏవైతే ఉన్నాయో అందులో ఇంపార్టెంట్ మర్చిపోవచ్చు. అది ఎంత కాదనుకున్న మెషిన్. కాబట్టి నేను రాస్తున్నదే అక్కడ అత్యద్భుతంగా ఉంటుంది. ఇన్ని ఉపయోగాలు ఉన్నప్పుడు చాట్‌జీపీటీని అడిగేసాను సార్, ఇన్ఫోగ్రాఫిక్ తెచ్చేసాను సార్, నా మొత్తం ప్రిపరేషన్ అయిపోయింది సార్ అంటే, అంతకన్నా మూర్ఖత్వం మరొకటి లేదు అనేది అత్యంత కీలకమైన విషయం. ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా మీరు గమనించాల్సి ఉంటుంది. మీ ప్రిపరేషన్‌లో ఈజీ చేసేందుకు, ఉదాహరణకి నేను ఇంతకుముందు నా చిన్నప్పుడు మేము ఇది మీలాగా ప్రిపరేషన్ చేస్తున్నప్పుడు ఒక పుస్తకాన్ని ఓపెన్ చేసి ఒక లైబ్రరీకి వెళ్ళి మా ఫ్రెండ్ దగ్గర ఆ పుస్తకాన్ని తీసుకొని, నేను ఆ పుస్తకాన్ని అవసరమైతే కొనుక్కొని అక్కడ చదువుకుని ఇన్ఫర్మేషన్ రాసుకునేవాళ్ళం. ఇప్పుడు అంత శ్రమను తగ్గించేదే చాట్‌జీపీటీ. అంతే. అంటే అర్థం ఏంటి? నాకు పుస్తకాన్ని, అంటే రిసోర్సెస్‌ని వెతుక్కునేందుకు కావలసిన టైంని తగ్గించి, ఆ రిసోర్సెస్ టైంని నాకు సేవ్ చేసేదే టెక్నాలజీ తప్ప, ఈ టెక్నాలజీయే మొత్తం రిసోర్సెస్ అయిపోయి, ఈ టెక్నాలజీయే మొత్తం నీ ప్రిపరేషన్ అయిపోయిందనుకుంటే మాత్రం అంతకన్నా పొరపాటు మరొకటి. ఆ రిసోర్స్‌ని, ఒరిజినల్ కంటెంట్‌ని నీ చేతిలోకి తీసుకొస్తే, ఈ తిరుగుడు శ్రమ నీకు తప్పితే, అక్కడి నుంచి నీ యొక్క ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్‌లోంచి సేవ్ చేసుకున్న టైంని నువ్వు కంటెంట్‌ని మళ్ళీ రీరైటింగ్ చేసుకోవడానికి కనుక ఉపయోగించుకుంటే, అది అసలైన ప్రిపరేషన్ అవుతుందని గుర్తుంచుకో. అంతే తప్ప చాట్‌జీపీటీ తోటి మొత్తం తెలిసిపోయింది సార్ అనుకుంటే ఏమీ తెలీదు. ఎగ్జామ్ హాల్‌లోకి వెళ్ళిన తర్వాత తెల్ల మొహం వేయడం తప్ప. ఐఏఎస్ ఫర్ ఆల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.